నమస్కారం E6 టీవీ ప్రేక్షకులకు స్వాగతం। ఈ రోజు ఇప్పటివరకున్న అప్డేట్ ఏంటో చూసేద్దాం। KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని హాస్టళ్లపై గురువారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు। రోడ్ నెంబర్ 2, 3లోని పలు హాస్టళ్లకు వెళ్లిన పోలీసులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు। ఈ సందర్భంగా హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులతో SHO విజయ్ కుమార్ మాట్లాడి పలు సూచనలు చేశారు। ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు। అలే మేడం కి అలే మేడం కి దాని అందరూ కూడా తీర్చుకోండి అని చెప్పి నేను చెప్తూ ఇక సెలవు తీసుకుంటున్నా। మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మా పోలీస్ స్టేషన్ రాండి, ఎనీ టైం ఎవరికైనా సరే హెల్ప్ చేయడానికే KPHB పోలీస్ స్టేషన్ ఉంటున్నా అని చెప్పి మరొకసారి గుర్తు చేసి సెలవు తీసుకుంటున్నాను। అలాగే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరించారు। సైబర్ మోసగాళ్లు వివిధ రకాలుగా విద్యార్థులను టార్గెట్ చేసే అవకాశం ఉందని, ఏదైనా అనుమానాస్పద కాల్ లేదా లింక్ కనిపిస్తే వెంటనే స్పందించకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు। విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, OTP వంటి సున్నితమైన సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని పోలీసులు అవగాహన కల్పించారు। మరోవైపు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని విజయ్ కుమార్ హెచ్చరించారు। విద్యార్థులు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, వాటి ప్రభావానికి లోనై తమ చదువులు, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు। హాస్టల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు తెలిపారు। క్రెడిట్ కార్డులతోనే వాడే క్రెడిట్ కార్డు ఓపెన్ చేయించి మీ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటున్నారు। కాబట్టి అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంది, ఎట్లా స్టార్ట్ అయిపోయింది? నా పేరు విజయ్ కుమార్, నేను కొత్తగా వచ్చినటువంటి KPHB ఇన్స్పెక్టర్ని। KPHB పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా నేను మొన్న లాస్ట్ మంత్ 17th రోజు ఛార్జ్ చేసుకున్నాను। ఈరోజు అందరినీ ఒకసారి ఇట్లా ఇంటర్వ్యూ అంటే యాజ్ ఎస్ఐగా నేను ఉన్నప్పుడు ఈ కాలనీలన్నీ కూడా చూసుకుంటా, పెట్రోలింగ్ చేసుకుంటా వెళ్ళిపోయాను। ఇక్కడ నేను ఎస్ఐ కూడా చేసాను। అప్పుడు ఇంత క్రౌడ్ ఉండేది కాదు, అంతా కూడా రెసిడెన్షియల్ ఉండేది, ఈ బిల్డింగ్లు ఉండేది కాదు, రెసిడెన్స్ తక్కువ ఉండేది। టెక్నికల్గా ఉంది ఆ సినిమా అంటే ఎంత హ్యాకింగ్లో ఎంత ఉండదు అనే కాంపిటీషన్। కాబట్టి అంతకన్నా ఘోరం నువ్వు ఉన్నటువంటి మొబైల్ ఫోన్కి నీకు ఓన్లీ మాత్రం ఇక్కడ మాత్రమే ప్యాటర్న్ లాగా, నీ మనసుకి నీ పక్కన ఉన్న ఫ్రెండ్కి ఇది ఓపెన్ కావచ్చు అనేది ప్యాటర్న్ లాగా। నాకు ఒక్క మెయిల్ ఐడి మీరు ఎవరైనా ఇస్తే నీ జాతకం మొత్తం చెప్తాను। నువ్వు ఏం చేస్తున్నావు, ఏం సర్చ్ చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, అసలు నువ్వు ఆ మెయిల్ ఐడిని ఎప్పుడు ఓపెన్ చేసినావు, ఇవన్నీ ఎవ్రీథింగ్ చెప్పవచ్చు। OTP ఫ్రాడ్ ఉండేది, బ్యాంక్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నా మీ OTP చెప్పండి అని చెప్పి, ఆ తర్వాత ఏమైంది, ఆ OTPకి ఎలాగో మీ పోలీసులను చెక్ పెట్టాలని చెప్పి బాగా అడ్వర్టైజ్మెంట్ చేయడము, బ్యాంక్ వాళ్ళు బాగా మోటివేట్ చేయడము, నీకు నువ్వు ATM కార్డు తీసుకున్నప్పుడే బ్యాంక్ మేనేజర్ కూర్చోబెట్టి నీకు చెప్తారు, ఫిట్ ఇస్తారు, అప్పుడు దాంట్లో పాస్వర్డ్ ఉంటుంది ఈ ATM కార్డు సంబంధించి, నువ్వు ఎవరికి కూడా OTP చెప్పొద్దు, ఈ నెంబర్ ఎవరికి షేర్ చేయొద్దని చెప్పి కూర్చోబెట్టి చెప్పడం, అవేర్నెస్ తీసుకురావడం, అప్పుడు OTP ఫ్రాడ్లు తగ్గినాయి బాగా। సైబర్ క్రైమ్ అఫెండర్ అంటే వాడు ఒక రూపం నుంచి ఇంకొక రూపం డెఫినెట్గా వాడు చూజ్ చేయాలి, ఎందుకంటే ఆయనకు డబ్బులు కావాలి కదా। కాబట్టి OTP ఫ్రాడ్ అయిపోయిన తర్వాత ఏం చేసిండు, నీ మొబైల్ ఫోన్ నుంచి వాడే OTP తీసుకుంటే ఎట్లుంటుంది అనే ఆలోచన వాడు స్టార్ట్ అయ్యింది, వాడే తీసుకోవడం మొదలుపెట్టింది। ఎట్లా చేసిండు అది, ఫేక్ కస్టమర్ కేర్। ఫేక్ కస్టమర్ నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్ పోయింది గూగుల్లో ఏదో మొత్తానికి, ఆ ఫ్రిడ్జ్ పోతే దానివల్ల ఏమవుతుంది, మీ హాస్టల్ మేడం ఏం చేస్తుంది, ఇమ్మీడియట్లీ గూగుల్ ఓపెన్ చేస్తుంది, మనకి ఇంటర్నెట్ కాస్ట్ ఫ్రీ, ఆండ్రాయిడ్ ఫోన్ తక్కువ చీప్ వచ్చేస్తుంది, ఇమ్మీడియట్లీ గూగుల్లోకి వెళ్తుంది, ఆ కస్టమర్ కేర్ నెంబర్ ఏదో చెక్ చేస్తుంది, దానికి ఫోన్ చేస్తుంది। అందులో కూడా ఫేక్ కస్టమర్ కేర్ పెట్టాడు, ఓకే మీకు ఇప్పుడు ఒక OTP వచ్చిందా అది నాకు చెప్పంటాడు।
అంటే తెలిసి తెలియక ఏదో చిన్న తప్పు చేస్తారు, కోర్టు పోతుంది. కోర్టులు ఆయన దగ్గర ఉంటాయంటే ఉండవు. ఎక్కడి నుంచి వస్తే పైసలు అంటే అప్పు చేపిస్తారు, నీతోనే పర్సనల్ లోన్ ఇప్పిస్తున్నారు. క్రెడిట్ కార్డులతోనే వాడే క్రెడిట్ కార్డు ఓపెన్ చేయించి మీ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంటున్నారు. కాబట్టి అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంది, ఎట్లా స్టార్ట్ అయిపోయింది, మిస్ అయిపోయి ఉన్నారు. నా పేరు విజయ్ కుమార్. నేను కొత్తగా వచ్చినటువంటి కేపీఎస్సీ ఇన్స్పెక్టర్ని. ఏఎల్జీ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా నేను మొన్న ఎనీ టైం ఎవరికైనా సరే హెల్ప్ చేయడానికే కేపీఎస్సీ పోలీసులు కేపీఎస్సీ పోలీస్ స్టేషన్ ఉంటున్నారని చెప్పి మరొకసారి గుర్తు చేసి సెలవు తీసుకుంటాను. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే హాస్టల్లో ప్రశాంతమైన సురక్షితమైన వాతావరణం ఉండేలా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. హాస్టల్ నిర్వాహకులు కూడా పోలీసులకు సహకరిస్తూ విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. చూశారుగా, ఇవి ఈరోజు తాజా వార్తలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఈ 6 టీవీ.